రోజు మనము ఈ ఎగ్గు పొడి కూర చపాతీ తయారు చేసే విధానం తెలుసుకుందాము. ఈరోజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఉప్పు, కారం, పసుపు బాగా నూనెలో మగ్గనిచ్చి కోడిగుడ్డు వేసి ఇలా 5 నిమిషాలు ఇలా వేపుకుంటే ఎగ్గు కూర రెడీ అవుతుందండి. ఇలా చేసుకోవాలి ఎగ్ కర్రీ. ఇక్కడ చపాతీ కాల్చుకుందాము, చపాతీ రుద్దుకుందాము. ఇలా రుద్దుకొని ముందుగానే ఇలా చపాతీ కాల్చుకోవాలి. చపాతీ ఇలా కాల్చుకోవాలన్నమాట. బాగా 2 వైపులా నూనె వేసి కాలనివ్వాలి. ఎగ్ కర్రీ చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ ఒకసారి ట్రై చేయండి. చపాతీ కూడా రెడీ అయింది. ఇలాగే మిగిలినవన్నీ రుద్దుకొని చపాతీలాగా రుద్దుకొని కాల్చుకోవాలి. చాలా బాగుంటుందండి. ఉదయం టిఫిన్గా కానీ సాయంత్రం డిన్నర్గా కానీ ఎలాగైనా తీసుకోవచ్చు అన్నమాట. ఈ కూర కోడిగుడ్డుతో చాలా రకాలు చేసుకోవచ్చునండి. పులుసు పెట్టుకోవచ్చును, కూర వేసుకోవచ్చును, ఉడకబెట్టి ఇలా చపాతీ చేసుకోవచ్చును, రోటీ చేసుకోవచ్చును, రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఎగ్ కర్రీ ఇలా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదొక్క చపాతీ పెట్టుకుంటే మన వంట పూర్తి అయిపోయినట్టే. ఇలా కాల్చుకోవాలి బాగా నూనె వేసుకొని. ఆ కూర రెడీ అయిపోయింది. చపాతీని ఇలా 2 వైపులా బాగా మంచిగా కాల్చుకుంటే మన ఎగ్ కూర చపాతీ రెడీ అయిపోతుంది. ఇదండి చపాతీలు. ఇలా స్టోరేజ్ చేసుకున్నామంటే వేడిగా చాలా బాగుంటాయి. హాట్ బాక్స్లో పెట్టుకుంటే అంతేనండి. ఓసారి వేసుకొని చూద్దామండి. బాగా 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. ఎంత బాగా కాల్చితే అంత బాగా వస్తాయి టేస్ట్. అంతేనండి. ఇలా అన్నీ తయారు చేసుకోవాలండి. అన్నీ తయారు చేసుకొని ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఇలా వస్తుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా అమ్మాయి సూపర్ అంటుందండి. చాలా బాగుందంట. ఓకే అండి, ఉంటా అండి. నన్ను సపోర్ట్ చేయండి.